అకౌంట్లో ఉన్న డబ్బులు విత్డ్రా చేయాలని బ్యాంకుకు వెళ్ళాడు ఓ వ్యక్తి. వెళ్ళిన తర్వాత అకౌంట్ హోల్డర్ రావాలి, వస్తేనే ఇస్తామన్నారు వాళ్ళు. అంటే సర్వసాధారణంగా ఎక్కడైనా జరిగేటువంటి అంశం ఇది. కానీ కొన్నిసార్లు వృత్తిపరంగా కాకుండా మానవత్వంతో ఆలోచించాలి. వృత్తిని దాటి, వృత్తి ధర్మాన్ని దాటి ఆలోచిస్తే తప్ప దానిలో ఉన్నటువంటి ఆవేదన ఏంటో అర్థం కాదు. ఆ వ్యక్తి బ్యాంకుకు వచ్చాడు అంటే అది అతని అకౌంట్ కాదు, తన చెల్లెలి అకౌంట్. ఆమె పేరు కల్రా, మోండా కల్రా. ఆయన పేరు జీతూ మోండా. అయితే ఈ మోండా కల్రా అనే ఆమె 2026 జనవరి 26నే మరణించింది. ఆమెని ఖననం చేశారు. ఖననం చేసేటప్పుడు కూడా, అంటే అంత్యక్రియలు జరిపే ముందు, ఒరిస్సాలోని కియంజోర్ జిల్లాలో మాలిపోసి గ్రామంలో ఉన్నటువంటి గ్రామీణ బ్యాంకుకు వెళ్ళాడు. ఆ బ్యాంక్ సిబ్బంది ఆమె వస్తేనే డబ్బులు ఇస్తామన్నారు. పాపం నిండా ఆమె అకౌంట్లో ఉంది 20,000 డబ్బులే. ఆ 20,000 తీసుకోవడం కోసం ఆమెను రమ్మన్నారు. ఆమె చనిపోయిందిరా బాబు అని చెప్తే వీళ్ళు సరే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎక్కడో అప్పో సప్పో చేశాడు. ఈ జీతు చెల్లెలకు అంత్యక్రియలు చేశాడు, అయిపోయింది. అప్పటి నుంచి ఇహ ఆ గ్రామీణ బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాడు. బాబు నా డబ్బులు ఇప్పించండి, మా చెల్లెలు చనిపోయింది అని. ఆ బ్యాంకు సిబ్బంది ఎవ్వరూ కూడా ఇతని మాటలను పట్టించుకోలేదు. ఎంత ప్రయత్నం చేసినా అకౌంట్ హోల్డర్ రావాల్సిందే అంటున్నారు. సరే, బ్యాంకుకు ఉండే రూల్స్ బ్యాంకుకు ఉంటాయి. రూల్స్ని దాటి, అధికారాలను దాటి చేయాల్సినటువంటి బాధ్యత మానవత్వం ఉన్న వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి లేదు మానవత్వం. ఇతను ఏం చేశాడంటే బ్యాంకుకి వెళ్ళాడు. వెళ్ళి మళ్ళీ నా చెల్లెల అకౌంట్లో ఉన్న 20,000 డబ్బులు ఇవ్వమంటే, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు ఏంటయ్యా మీకు, ఆమె వస్తేనే డబ్బులు ఇస్తాం, అకౌంట్ ఆవిడది, అకౌంట్ హోల్డర్ ఆమె అంటే ఆమెకి ఎవ్వరు లేరండి, నేను ఒక్కనే ఉంది, నేనే అన్నయ్యని, ఆ డబ్బులు నాకు ఇప్పించండి అని చెప్పాడు. అయినా వాళ్ళు వినట్లా. ప్రూఫ్ కావాల్సిందే, ఏంటి ఆమె చనిపోయిందని అంటే, మరి ఇతనేం చదువుకోలేదు. ఇతను వెళ్ళిపోయి ఏం చేశాడు, మాలిపోసి గ్రామంలో ఆమెని సమాధి చేస్తారు కదా, పూడ్చిపెట్టారు కదా, పూడ్చిపెట్టిన సమాధిలో నుంచి ఆ అస్థిపంజరాన్ని తీసుకొని వచ్చాడు. ఆ స్మెల్ వస్తున్నటువంటి అస్థిపంజరాన్ని ఒక సంచి ఉంటుంది కదా, యూరియా సంచి లాంటిది, ఆ సంచిలో పెట్టుకొని అస్థిపంజరాన్ని తీసుకొని బ్యాంకు ముందుకు వచ్చి కూర్చున్నాడు. దెబ్బకి బ్యాంక్ అధికారులు మాత్రం అదురుకున్నారు. ఏంటిది, అస్థిపంజరాన్ని తీసుకొచ్చాడు అని చెప్పి దడుచుకొని పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి ఏం జరిగింది ఏంటని అడిగితే ఈ విషయం మొత్తం చెప్పాడు. అంటే చెబితే అప్పుడు పోలీసు వాళ్ళు మీ డబ్బులు మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాము అని చెప్పి జీతూకి సర్ది చెప్పి అస్థిపంజరాన్ని మళ్ళీ ఖననం చేశారు. ఈ జరిగినటువంటి ఘటన సాధారణంగా మనందరికీ వార్తలాగా అనిపిస్తుంటుంది. నేను కూడా మీ ముందు ఏదో న్యూస్ చదివినట్టే అనిపిస్తుంది. కానీ మానవత్వం ఎటువైపు వెళుతుందో అర్థం కావట్లేదు. బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ ఉంటారు, బ్యాంకులో చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు. ఏ ఆఫీసర్ని జనవరి నుంచి, ఇది ఏప్రిల్, జనవరి 26 అంటే ఫిబ్రవరి 26, మార్చి 26, ఏప్రిల్ 26, 3 నెలలు గడిచిపోయింది. 3 నెలల్లో ఏ టైంలో ఏ ఆఫీసర్ని జీతూ గ్రామానికి పంపించి ఎంక్వైరీ చేయకూడదు? ఆమె చనిపోయిందా, ఆమె తనకి సొంత చెల్లిలా, తనకి ఇంకెవరైనా ఉన్నారా, వీళ్ళిద్దరేనా అనేది ఎంక్వైరీ చేసి ఆ 20,000 రూపాయల డబ్బులు ఎప్పుడు ఇవ్వకూడదు అతనికి? పైగా నామినీ అతనే కదా. అంటే బ్యాంకు అధికారుల నిర్లక్ష్యాన్ని ఈ ఘటన స్పష్టంగా చూపిస్తుంది మనకి. ఎందుకు అంతటి నిర్లక్ష్యం? ప్రతి వ్యక్తి తన వృత్తి మాత్రమే చేసుకుని వెళ్ళిపోతా, నాకు ఇచ్చిన టైంలో పని చేస్తా అంటే ప్రస్తుత కాలంలో కొన్ని సమస్యల్ని పరిష్కరించలేం. ప్రతి వ్యక్తి కూడా వృత్తి ధర్మం కాకుండా మానవత్వం కూడా పరిగణలోకి తీసుకోవాలి. నీ వృత్తి ధర్మం మాత్రమే పాటిస్తే చాలామంది అన్యాయం అయిపోతారు. అందరూ వృత్తి ధర్మమే పాటిస్తానంటే ఈరోజు బ్యాంకులో ఉన్న ఎంప్లాయీస్ కూడా బ్యాంకులో ఉండరు మేబీ. ఎందుకంటే ఏదో ఒక ఇంటర్వ్యూలో మీరు ఫెయిల్ అయ్యే ఉంటారు, ఏదో ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయే ఉంటారు. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన ఇంటర్వ్యూవర్ కూడా చూసి చూడనట్టు మానవత్వంతో వదిలేసి ఉంటాడు. అవన్నిటిని గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఎదిగాం, కుర్చీలో కూర్చున్నాం, గొప్ప స్థాయిలో ఉన్నాం అంటే సరిపోదు. ఈరోజు మీ ఆఫీసులో ఉన్న ఆఫీస్ బాయ్ నుంచి మీ బ్యాంక్ మేనేజరు, క్యాషియర్ వరకు కూడా అందరికీ మానవత్వం లేనట్టే అనుకోవాలి మనం. ఏ వ్యక్తి అతని గురించి ఎంక్వైరీ చేయకూడదు? బ్యాంకు మేనేజర్ ఏం చేస్తున్నారు, అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా? ఇప్పుడు ఈ బ్యాంకు న్యూస్ ఒకటి వచ్చింది కాబట్టి నా లైఫ్లో జరిగినటువంటి ఒక ఘటన కూడా మీకు చెప్తాను. నేను బ్యాంకుకి వెళితే, నాది యూనియన్ బ్యాంక్ ఉంది, యూనియన్ బ్యాంకు నుంచి సప్తగిరి గ్రామీణ బ్యాంకుకి మనీ ట్రాన్స్ఫర్ చేయించాను. మనీ ట్రాన్స్ఫర్ చేయిస్తే అక్కడికి వెళితే సప్తగిరి గ్రామీణ బ్యాంక్ వాళ్ళు ఏమంటున్నారంటే, రాలేదండి మీ అమౌంట్ అంటున్నారు. అంటే సుమారు 1,80,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయించారు. రాలేదండి మీ అమౌంట్ అన్నారు. ఎందుకని రాలేదని సప్తగిరి గ్రామీణ బ్యాంకుని అడిగాను. సార్, సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఏపీజీబీగా మారిందండి అన్నారు. అవునండి మారింది కదా, బోర్డు పెట్టారు, నాకు కనపడుతుంది కదా. మరి ఏపీజీబీగా మారినప్పుడు మీరు ఆ అకౌంట్కి చేయించాలండి మనీ ట్రాన్స్ఫర్ అన్నారు. మరి మీరు ఆ అకౌంట్ బుక్ ఇవ్వలేదు కదండి నాకు అన్న. ఇచ్చామండి అన్నారు. చూస్తే అది సప్తగిరి గ్రామీణ బ్యాంకు. వాళ్ళు ఏం చేశారంటే 4 పేజీల తర్వాత ఏపీజీబీ గ్రామీణ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని ప్రింట్ చేసి ఇచ్చారు. ఆ విషయం మా ఫ్యామిలీ మెంబర్స్కి తెలియదు. తెలియక వాళ్ళు ఈ అకౌంట్ ఏదైతే ఉందో ఓల్డ్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అకౌంట్, ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించి వీళ్ళు
ఏపీజీబీ బ్యాంక్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, బ్యాంకు విలీనం అయిపోయినప్పుడు ఏపీజీబీ బ్యాంకు పాస్ పుస్తకాలను ప్రింట్ చేయాలి. అప్పుడు ఆ కొత్త అకౌంట్ నెంబరు ఆ మొదటి పేజీలో వేసి ఫోటో వేసి అంటించారు. అది కూడా చేయటం రాక వాళ్ళు బ్యాంకు సిబ్బంది నా మీద అరిసే ప్రయత్నం చేస్తున్నారు. పైగా నన్ను గదమాయిస్తూ, ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్ ఉండరు. నేను వెళ్ళలేదు బ్యాంక్కి. యూనియన్ బ్యాంకు మా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళారు. పాస్ పుస్తకం ఇచ్చారు. యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే సప్తగిరి గ్రామీణ బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేశారు. కనీసం ఆ బ్యాంకు పాస్ పుస్తకం చూసినప్పుడైనా ఇది సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అండి, మరి ఏపీజీబీలోకి మారిపోయింది, మీరు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయమంటున్నారు, ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి అని అడిగితే మా వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసుకునేవాడు. కన్ఫర్మ్ చేసుకోకుండా యూనియన్ బ్యాంక్ వాళ్ళు పాత అకౌంట్ నెంబర్ కొట్టారు. పాత అకౌంట్ నెంబర్లో మనీ హోల్డ్ అయిపోయింది. నేనేమో 1 వీక్ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాను. 2 డేస్ ఈ ఏపీజీబీ బ్యాంక్ వాళ్ళని నేను గదవాయించాను. నా పరిస్థితి ఇలానే కొనసాగితే నా మనీ ఎవరు రిటర్న్ చేస్తారు అని అడిగితే, బ్యాంకులో సరైనటువంటి అవగాహన లేని వ్యక్తులు, అసలు బ్యాంకు కార్యకలాపాల మీద అవగాహన లేని వ్యక్తులు వచ్చి నాతో మాట్లాడి సమాధానం చెప్పి, ఆంధ్రా బ్యాంకు యూనియన్ బ్యాంక్గా మారింది. నేను అడిగిన ప్రశ్న వాళ్ళని, ఆంధ్రా బ్యాంకు యూనియన్ బ్యాంక్గా మారింది. వాళ్ళు యూనియన్ బ్యాంక్ పాస్ పుస్తకం ఇచ్చారు నాకు. మరి మీది సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఏపీజీబీగా మారింది, మీరు నాకు ఆ పుస్తకం ఎందుకు ఇవ్వలేదని అడిగాను. అంటే బుక్స్ ఇంకా రాలేదండి అన్నారు. అప్పుడు సమస్య ఎవరిదే అన్న, మాదేనండి అన్నారు. మరి మీ సమస్య పెట్టుకొని మా మీద ఎందుకు అరుస్తున్నారు అన్న. అంటే 2వ పేజీలో ప్రింట్ చేసాం సార్ అన్న. మీరు 2వ పేజీలో ప్రింట్ చేశారా, లేదా బుక్ వెనక్కి తిప్పి రివర్స్ ప్రింట్ చేశారనే విషయం ఖాతాదారుడు ఎలా తెలుసుకుంటాడు? పోనీ మీరు ఏపీజీబీగా మారిందండి, మీ అకౌంట్ నెంబర్ మారుతుందని మీరు ఎవరికైనా చెప్పారా? ఆంధ్రా బ్యాంక్ వాళ్ళు యూనియన్ బ్యాంక్గా మార్చిన అకౌంట్ నెంబర్ మార్చలా. మీరెందుకు సప్తగిరి గ్రామీణ బ్యాంక్ని ఏపీజీబీగా మార్చి అకౌంట్ నెంబర్ మార్చారు? పోనీ మార్చారు, మార్చినప్పుడు అకౌంట్ హోల్డర్కి మీరు ఇన్ఫార్మ్ చేశారంటే చేసాం సార్ మీకు ఫోన్లు అని అడుగుతుంది ఆవిడ. చూడండి నా కాల్ లిస్ట్ మొత్తం అన్న, మెసేజ్లు చూడండి అన్న. ఒక్క మెసేజ్ లేదు, ఒక్క కాల్ కూడా నాకు ఏపీజీబీ నుంచి రాలేదు. అంటే బ్యాంకు వాళ్ళ నిర్లక్ష్య ధోరణి ఎలా ఉందో ఒకసారి చూడండి. బ్యాంకుకు వచ్చే ప్రతి వ్యక్తికి కూడా మీ కార్యకలాపాలు అర్థం అవ్వాలని ఏం లేదు. అసలు మీ భాషే అర్థం కాదు వాళ్ళకి. ఎంత చదువుకున్న వ్యక్తి అయినా ఆ స్లిప్ ఎలా రాయాలనే దగ్గర కన్ఫ్యూజ్ అవుతాడు. మీరు సామాన్యులకు అర్థమయ్యే భాషలో ఇస్తారా? ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, హిందీ కానీ, అది అర్థం అవ్వదు. కొంతమంది తక్కువ చదువుకున్న వ్యక్తులు, 10th ఇంటర్ ఆ రేంజ్లో చదువుకున్న వ్యక్తులు కూడా ఇవాళ బ్యాంకుకి వెళ్ళి ధైర్యంగా స్లిప్ రాయాలంటే భయపడుతున్నారు. పైగా మీరు కౌంటర్లో నుంచుంటే పెట్టే చివాట్లు మీరు అసహించుకోవటం. మీకు స్టైలిష్గా ఉండాలి వ్యక్తులు, వచ్చిన వ్యక్తులు ఇంగ్లీష్ మాట్లాడాలి, అతను రిచ్ అయి ఉండాలి, మీ బ్యాంకులో ₹1 కోటి డిపాజిట్ చేసేవాడు అయి ఉండాలి, లేదా మీ పాలసీలు ఇన్సూరెన్సులు తీసుకునేవాళ్ళు అయి ఉండాలి. వాళ్ళకి గౌరవం ఇస్తారు. ఇవాళ ఈ మోండా జీతు అనే వ్యక్తి ఒరిస్సాలో జరిగిన ఘటనే కాదండి, నిత్యం ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. ఎక్కడ దాకా ఎందుకు ఎడ్యుకేటెడ్ అయిన నన్నే ఎన్నో చిత్రహింసలు పెట్టారు ఏపీజీబీ బ్యాంక్ వాళ్ళు. వారం రోజులు మా ఫ్యామిలీ ఇలా తెలియజేశారంటే వారం రోజులు తిప్పారు నన్ను. వారం తర్వాత ఆ మనీ ఆటోమేటిక్గా రిటర్న్ అయింది. ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేయాలంటే చదువు లేని వాళ్ళు ఎంత కంగారు పడతారండి? ₹1,80,000 హోల్డ్ అయిపోయాయంటే పరిస్థితి ఏంటి? ఎన్ని కార్యకలాపాలు ఆగిపోతాయి? ఇమీడియట్గా రేపొద్దున ఏ తండ్రో కూతురు పెళ్లి పెట్టుకున్నాడు అనుకోండి, పరిస్థితి ఏంటి? లేదా రేపొద్దున అర్జెంటుగా కట్టాల్సినటువంటి అప్పు, పరువుకు సంబంధించినటువంటి మ్యాటర్, బ్యాంకు దగ్గరకు పెద్ద మనుషులు వచ్చి మాట్లాడతారా? మాట్లాడలేరు కదండి. ఇలాంటి పరిస్థితులు నిత్యం బ్యాంకుల వల్ల ఎంతోమంది ఫేస్ చేస్తున్నారు. అంటే అన్ని బ్యాంకుల వాళ్ళు అలానే చేస్తున్నారని నేను అనను, కానీ 100% బ్యాంకుల అధికారులు ఇలానే ప్రవర్తిస్తున్నారు. ఏ వ్యక్తి కూడా బ్యాంకు కార్యకలాపాల మీద సాటిస్ఫాక్షన్ లేదు. మరి మీలో ఎంతమంది బ్యాంకు కార్యకలాపాలతో సాటిస్ఫై అయ్యారనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. నాకు ఎస్బీఐ బ్యాంక్ విషయంలో కూడా ఇలాంటి ఒక చేదు అనుభవం ఎదురైంది. దానిని ఈసారి వీడియోలో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికే వీడియో లాంగ్ అయిపోయింది. ఈ వీడియో చివరి వరకు చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.